సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, నాణ్యమైన విద్యా వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, 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 బాబుని మళ్ళీ రప్పిద్దా, బాబుని మళ్ళీ రప్పిద్దా. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, నాణ్యమైన విద్యా వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, 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 బాబుని మళ్ళీ రప్పిద్దా, బాబుని మళ్ళీ రప్పిద్దా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, నవ్యాంధ్ర నిర్మాత, సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, నవ్యాంధ్ర నిర్మాత, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే విజయనగరం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. గల్త్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి యువ నాయకుడు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి స్వాగతం, సుస్వాగతం. ఎక్స్ ఎమ్మెల్యే స్టార్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు యువ నాయకుడు శ్రీ కిమిడి నాగార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదే రకంగా పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, అలాగే కలిశెట్టి అప్పలనాయుడు గారు మన ఎంపీ అభ్యర్థి గారు, అట్లాగే కొండపల్లి శ్రీనివాస్ గారు మన గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి గారు, అదే రకంగా మాజీ ఎమ్మెల్యే వర్యులు కొండపల్లి అప్పలనాయుడు గారికి అందరికీ కూడా ఈ స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనందరి కోసం మన అభిమాన నాయకులు, మన ప్రాణ సమానులైన గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి 14 ఏళ్ల పాటు మనందరికీ బెస్ట్ పరిపాలన అందిస్తున్న మనందర ఆత్మబంధువు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ వేదికపైన ఉన్న పొలిటిబ్యూరో సభ్యులు, నీతికి నిజాయితీకి ధర్మానికి నిలువెత్తిన నాయకత్వం వహించిన అశోక్ గజపతిరాజు గారు, అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే వేదికపైన ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షులు నాగార్జున గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే కేఐ నాయుడు గారు, బీజేపీ నాయకురాలు పవన్ గారు, మిగతా జనసేన నాయకులందరూ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళలంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు గుర్తొచ్చేది కేవలం మన నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు మనందరం కూడా గుర్తింపడ్డాం. మహిళలతో పాటు మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా ఈరోజు మీ మధ్యలో ఉన్న ఒక సామాన్యుడికి నాకు ఒక పార్లమెంట్ సభ్యుడిగా పంపించే అవకాశం ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని సగర్వంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన నాయకత్వంలో మన భారతీయులు మొత్తం ఎలాగైతే ఆలోచిస్తున్నారో దేశ విదేశాల్లో కూడా తెలుగు వాళ్ళందరూ కూడా మన నాయకత్వం కోసం, మన నాయకత్వం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఈరోజు మంచి రిజల్ట్ ఇస్తున్నారు. అలాగే మనం అందరం కూడా ఈరోజు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు మనకొచ్చి ఇంత మద్దతు తెలిపి ఇంత గౌరవించినందుకు మన బాధ్యతగా మనం అందరం కూడా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కొత్త కాదు, ఆయన సేవలు మనకు అవసరం, ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా సరే ఆయన నాయకత్వం కావాలని ఈరోజు వారిని గౌరవించడం, అలాగే మన బాధ్యతగా మనం అందరం కూడా ఏదైతే ఎదురు చూస్తున్నామో ఆ రిజల్ట్ కోసం మనం అందరం కూడా చేయాలని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మనందరి యువ నాయకుడు గజపతి నగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక పైన ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, అలాగే ఈ సభకు విచ్చేసిన గజపతి నగరం నియోజకవర్గం నా యొక్క అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది మహిళా సమావేశం అని నిర్వహించడం నాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. అదృష్టం ఎందుకంటే ఈరోజు ఒక మహిళ, ప్రతి మహిళ నాకు అమ్మతో సమానం, ప్రతి మహిళ నాకు అక్క చెల్లెమ్మతో సమానం. అలాంటి ఈరోజు ఈ మహిళా సమావేశం అనేది ప్రతి ఇంటికి కూడా సందేశం ఇవ్వడానికి ఒక వేదికగా ఈరోజు మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీరు వింటున్నారంటే ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో మనం మంచి మెసేజ్ పబ్లిక్ లో ఇవ్వడానికి పూర్తి సహకారం మీ ద్వారా అవుతుందని భావిస్తున్నాను. నా పుట్టుక కారణమైన కన్న తల్లి ఒక మహిళ, నాకు ప్రేమాభిప్రాయాలు పండించిన నా సోదరి ఒక మహిళ, అలాగే జీవితాంతం నా కష్ట సుఖాల్లో పంచుకునే ఒక మహిళ. ఇంత మహిళలు నన్ను ఈ రకంగా నిలబెట్టింది ఒక మహిళ. అంటే ప్రతి కుటుంబానికి కూడా ఒక మహిళ ఈరోజు ఆదర్శమైనది ఖచ్చితంగా ఈ సభ ద్వారా వేదికగా తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్ర పరిపాలన ఏ రకంగా జరుగుతుంది, ఈ 5 ఏళ్లలో మహిళలకు ఎంతవరకు రక్షణ అనేది కల్పించారు,
దిశ పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చారు. కానీ ఎంతవరకు మహిళా సోదరమణులకి ఎంతవరకు న్యాయం జరిగిందని అడుగుతున్నాను. గత తెలుగుదేశంలో 14 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మహిళల పట్ల మనం చేశాం. ఈరోజు మీరు చూసుకుంటే డ్వాక్రా రుణాలు ఈరోజు దేశంలో మొట్టమొదటిసారిగా డ్వాక్రా రుణాలు ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాంటి డ్వాక్రా రుణాలు ఈరోజు దేశమంతా ఉన్నాయంటే దానికి పూర్తి పేటెంట్ రైట్ ఏదైతే ఉందో మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా మీరు చూసుకుంటే తెలుగుదేశం హయాంలోనే స్త్రీలకి ఆస్తిలో వాటా ఇవ్వడం, అలాగే 33% రిజర్వేషన్ కల్పించడం, అదేవిధంగా 33% రాజకీయ అవకాశాలు కల్పించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇలాగే ఎన్నెన్నో పనులు, మంచి పనులు మీరు చూసుకుంటే పెళ్లి కానుక, చదువు కానుక, ఇవన్నీ కూడా దేశం మొత్తంలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం అని ఖచ్చితంగా ఈ సభా వేదికగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నా బాబాయ్ గారు ఈరోజు డయస్ షేర్ చేసుకుంటున్నారు. మా కుటుంబం ఒకటయింది. ఇక మీద కొండపల్లి కుటుంబం మీ అందరి తోడుగా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పనిచేసుకుంటామని ఈ సభా వేదికగా చెబుతున్నాను. ఎక్కువ సమయం నేను తీసుకోను, ఎందుకంటే అధినేత మాట్లాడవలసిన అవసరం ఎక్కువ ఉంది. అయితే అధినేత గారు మాట్లాడాల్సిన కోరుతూ ఇక్కడ ఇచ్చేసిన యావత్ మహిళలందరికీ కూడా, సోదరి మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా. జై తెలుగుదేశం. ఇప్పుడు సమావేశాన్ని ఉద్దేశించి గైతనగరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రాప్ సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గజపతి నగరం నియోజకవర్గ 5 మండలాల నుండి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకి, నా ప్రతి ఒక్క తల్లికి కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒకే ఒక మాట చెప్తున్నాను, టైం లేదు కాబట్టి. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాలు వాళ్ళు అనగదొక్కుతున్నారని, కార్మికులు కర్షకులు ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళ ఆకలి ఆర్తందనల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జనాభాలో సగానికి సగం మంది ఉన్న మహిళలు ఉన్నారు. ఆ మహిళలకి సమాన హక్కు కల్పించాలని ఒకే ఒక నినాదంతో ఆస్తిలో సమాన భాగాన్ని కల్పించిన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. అలాగే మరీ ముఖ్యంగా ఈ రోజు ఇంతమంది మహిళలు వాళ్ళ గుండె మీద చేసుకొని ధైర్యంగా బతుకుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ డ్వాక్రా సంఘాలు. దగ్గర ఈ నియోజకవర్గంలో 70,000 మంది డ్వాక్రా సభ్యులు ఉన్నారు. అలాగే వివోలు 170 మంది ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క అధ్యక్షులు 175 మంది ఉన్నారు. అంటే దరదాపుగా 80,000 మంది మహిళలు మీరున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంత చేశారో అది గుర్తుపెట్టుకొని 2019లో ఒక పొరపాటు జరిగింది. అలాంటి పొరపాటు జరగడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయి ఈ రోజు యువతంతా కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి పసుపు కుంకుమేసిన మీ అన్నని ఆశీర్వదించండి చంద్రబాబు నాయుడు గారిని. ఆడపిల్లల్లా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారిని అలాగే వీర మహిళలుగా తీర్చిదిద్దాలన్న మా పవన్ కళ్యాణ్ ఆశయాల్ని కూడా మీరందరూ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఇంటింటికి చెప్పండి. ఈ సైకోని మనం ఓడించకపోతే ఆడపిల్లని గొంతొట్టుకు నమిలేస్తాడు, తల్లిదండ్రుల్ని గొడ్డలతో నరికేస్తాడు. ఇలాంటి వ్యక్తి మనకు వద్దు. మనకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనుకుంటే మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో 2 ఓట్లు, ఒకటి శ్రీనివాసరావు గారికి, రెండోది కలిసెట్టి అప్పలనాయుడు గారికి వేసి మీరు గెలిపిస్తారని చెప్పేసి మా జనసేన తరపున అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ, తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు గౌరవించడం నేర్చుకోవాలి. ఏదైనా అవసరమైతే పెద్దలే వెనక్కు ఉండాలి, పిల్లలు ముందు పెట్టి ముందుకు నడవాలని చెప్పేసి జన సైనికుల తరపున నేను ఒక అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ గారు, జై హింద్.
థ్యాంక్ యూ సార్. సమావేశాన్ని ఉద్దేశించి బీజేపీ స్టేట్ కోఆర్డినేటర్ రెడ్డి పావని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు అశోక్ గజపతి రాజు గారికి, మన గజపతి నగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు గారికి, గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు నాగార్జున గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా తోటి జనసేన నాయకులు సురేష్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులందరికీ కూడా శిరస్సు వంచి నా పాదాభివందనం చేస్తున్నాను. ఇవాళ మన అందరం కూడా ఒక విజ్ఞప్తి మీ అందరి తరపు నుంచి మన అన్న చంద్రన్న గారికి చేస్తూ ఉన్నాను. అన్న, ఈరోజు మా గజపతి నగరం నియోజకవర్గంలో మీ ఎదురుగా నిలబడినటువంటి, మీ ఎదురుగా కూర్చున్నటువంటి ఎవరైతే మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారో వీళ్ళల్లో చాలా మంది యొక్క పుస్తెల తాడును తెంచింది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ కల్తీ మద్యాన్ని అమ్మి మద్యాన్ని ఏరులై పారించి ఇవాళ అక్క చెల్లెల యొక్క పుస్తెల తాడును తెంచిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీనిని మీరు కాపాడాలి, ఈ ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడాలి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాను. కేవలం ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకి అనేక మంది వీళ్ళందరికీ కూడా ఇస్తాను అని చెప్పి, అమ్మ ఒడి ఇస్తాను అని చెప్పి ఇవాళ వీళ్ళందరినీ కూడా మోసం చేసి అమ్మ ఒడిని కాస్త నాన్న యొక్క గొంతు తడిగా మార్చి ఇవాళ మహిళల యొక్క అందరి యొక్క భవిష్యత్తును కాలరాసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దాని నుంచి మీరు మమ్మల్ని కాపాడాలి అని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ వీరందరికీ కూడా నిరుద్యోగులు ఎంతమంది ఈ రాష్ట్రంలో ఉన్నారు, ముఖ్యంగా మా గజపతి నగరం నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఏదైతే తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలను కూడా ఈరోజు మూసివేసే పరిస్థితుల్లో గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు ఉన్నాయి. నిరుద్యోగులు, ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు అందరి యొక్క కొడుకులు కూతుర్లు కూడా ఇవాళ నిరుద్యోగంతో వాళ్ళంతా కొట్టుమిట్టాడుతూ ఉన్నారన్నా. మీరు చంద్రన్న, మీరు మాకు భరోసా ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలుగా, అక్క చెల్లెళ్ళుగా మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మీరు మాకు ఖచ్చితంగా అండగా నిలబడాలని చెప్పి సభా వేదికగా మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు గజపతి నగరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, మాజీ శాసనసభ్యులు, మనందరి ప్రీతం నాయకులు కొండపల్లి అప్పలనాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు, రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు, మన జాతీయ పార్టీ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, ఈనాటి మన ఎంపీ అభ్యర్థి గారు అప్పలనాయుడు గారికి, అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, సోదరుడు నాగార్జున గారికి, పాత్రికేయ సోదరులకు, ముఖ్యంగా మా సోదరీమణులు ఈ రోజున 5 సంవత్సరాలు మండుటెంటలో నిలబడి మాతో పాటు కష్టపడిన మా సోదరీమణులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున మీ కష్టమే రేపు మనకు ఫలితంగా రాబోతుంది. 5 సంవత్సరాలు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎప్పుడు చంద్రన్న పాలన వస్తుందో ఆ రోజే ఈ గజపతి నగరంలో తిరగగలిగే శక్తి ఉంటుందని నమ్మిన మన సోదరీమణులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను. ఈ రోజు సమయం వచ్చింది.
ఎన్నాళ్ళ బట్ట మనం చూస్తున్న సమయం వచ్చింది. ఈ సమయాన్ని మనం ఏమరపాటుగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా, ఏమాత్రం కూడా మనం వెసులుబాటు అదర పార్టీకి ఇచ్చినా ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. 5 సంవత్సరాల పాలనలో ఇదే గజపతినగరం నియోజకవర్గంలో పెద్దలు ఆ రోజు రాష్ట్ర మంత్రివర్యులుగా చేసిన మన చిన్నబాబు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. జిల్లాలోనే అభివృద్ధిలో వెనకబడిపోయి ఉండే నియోజకవర్గం మొట్టమొదట 2-3 స్థానాల్లోనే నిలబెట్టామనంటే పెద్దలు ఆనాటి ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన సోదరీమణులందరికీ కూడా ఒకటే చెప్పుకున్నాను. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా ఉన్నాడా లేదా? చేయలేదని సంగతి మళ్ళీ మాట్లాడదాం. 0 వడ్డీకి ఇస్తా ఉన్నాడా లేదా? ఎవరికైనా ఇచ్చాడా చెల్లమ్మలు? ఎందుకమ్మా మీరు మాట్లాడడం లేదు? డ్వాక్రా రుణమాఫీ 100కి 100 చేస్తామని చెప్పిన పెద్ద మనిషి ఎన్నికల అధికారం వచ్చిన తర్వాత 45-60 అంట. ఏంటయ్యా నువ్వు ఎన్నికల ముందు చెప్పింది? చెల్లమ్మలందరినీ మోసం చేశావు. ఆ రోజు వరకు నాతో ఉండే వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళావు. తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏం చేశావు? కళ్ళబొల్లి మాటలు చెప్తే అమాయకులైన మా చెల్లెమ్మలందరూ మోసపోయారు. అందుకనే ఈ రోజు చెప్తా ఉన్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో ఆ మోసగాడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే శక్తి మీ ఒక్కరికే ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. తరిమి కొడదామా మనం? ఏం చెల్లమ్మలు ఆకలి అవుతుందా? తరిమి కొడతామా లేదా? ఈ సందర్భంగా ఇదే స్థానంలో మనం జన్మభూమి కార్యక్రమం చేశాం. ఆ రోజు పెద్దలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు ఇక్కడి నుంచి చెప్పారు. కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ రోజు చెప్పినవన్నీ చేశాం. ఒక్క ఎంఎన్ ఛానల్ మాత్రమే టెండర్ తీసుకొచ్చి కొంచెం ఆగింది, కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేశాం. ఈ రోజు గజపతినగరంలో మీరు ఎన్నో తరాలుగా మీరు దశాబ్దాలుగా ఒక డిగ్రీ కళాశాల కావాలంటే ఇదే వేదిక మీద 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన దాని ఫలితమే ఈ రోజు గజపతినగరం డిగ్రీ కళాశాల అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ఎంఎన్ ఛానల్ కూడా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తాం. సమయం వచ్చిన వెంటనే చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజులో తెలుగుదేశం పార్టీ లక్ష్యం ప్రతి ఎకరాకు నీరిచ్చి గజపతినగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ రోజు ఈ నియోజకవర్గంలో మన పెద్దలు ఇక్కడే ఉన్నారు. చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఏం చెల్లమ్మలు, స్కూలుకి వెళ్ళిన మీ పిల్లలు ఇంటికి అర్ధగంట లేట్ వస్తే ఆందోళన పడుతున్నారా లేదా? ఎందుకు ఆందోళన పడుతున్నారంటే సార్, ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా గాంజాయితో పాటు పెతిడిళ్ళు అవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయనంటే ఎంత దౌర్భాగ్య స్థితికి ఈ నాయకులు తీసుకెళ్లారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే గ్రామంలో ఒక కన్నదల్లి ఒకరోజు ఏడుస్తా నాకు రోడ్డు మీద కనిపించింది. నేను ఆపి అడిగా, ఏమ్మా ఏడుస్తున్నా అంటే, తమ్ముడు మీ మేనల్లుడు రాలేదురా అంది. అడే వస్తాడులే అమ్మా, ఆడు 10వ తరగతి చదువుతా ఉన్నాడు, నీకు నాకు నన్నే తీసుకుపోతాడు అని అంటే, లేదు తమ్ముడు ఈ మధ్యన ఇంట్లో డబ్బులు ఏదో ఇతరేతగా తీసి గంజాయి తీసుకోవడానికి వెళ్తున్నాడని చెప్తే ఆ తల్లి ఆవేదన కళ్ళతో చూశాను. కాబట్టి ఈ రోజున తల్లిలైన చెల్లమ్మలందరికీ కూడా ఒకటే మాటిస్తున్నాం, ఎవరైతే ఈ గంజా మాఫియా చేశారో ఆ ప్రజానాయకులందరినీ కూడా
ఇంటికి పంపించే వరకు మేము ఆగమని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. మిమ్మల్ని కాపాడుకుంటాం, మీ గ్రామాలను అభివృద్ధి చేస్తాం, ప్రతి ఎకరాకు సాగునీరిచ్చి రైతన్నలను ఆదుకుంటామని చెప్పి పెద్దల ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు చెల్లమ్మలో ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తా ఉంటే ఆందోళన వేస్తా ఉంది. భారతదేశంలో మహిళల మీద ఎక్కువ అత్యాచారాలు ఎక్కడ జరిగాయనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒంటరిగా ఒక మహిళ మన దగ్గరున్న పట్టణాల్లో గ్రామాల్లో తిరగాలంటే భయాందోళనలో ఉన్నారు. ఎంత భయాందోళనలో ఉన్నారంటే ఎవడు గాంజాయి తీసుకొని వచ్చి మీద పడతాడో, ఏ దొంగ మీద వచ్చి వస్తువులు తీసుకెళ్తాడో అంత భయాందోళనలో ఉన్నాడు. అలాంటి సందర్భంలో ప్రజాప్రతినిధులు నోరిప్పరండి, మాట్లాడరా. కానీ వాళ్ళు ఫోన్లు చేస్తే ఎందుకు ఫోన్ చేస్తారంటే ఆ గంజాయి తీసుకొచ్చిన అంబులెన్స్ ను వదిలేయండి, ఆ గంజాయి తీసుకెళ్లిన వాడిని వదిలేయండి అని దానికానికి ప్రజాస్వామ్యంలో పదవులు ఇచ్చింది. అందుకనే మీ అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాం, ఈ దొంగల్ని మనం తరిమి కొడదామా లేదా ఒక్కసారి చెల్లెమ్మలో చెప్పండి. తరిమి కొడదాం, మరలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మరొకసారి మాటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన జనసేన సోదరుడు సురేష్ కూడా చెప్పారు, ఖచ్చితంగా అలాంటివి లేకుండా ముందుకు నడిపిస్తామని మాటిస్తూ అందరూ కోఆర్డినేట్ అయి ముందుకు వెళ్దామని చెప్పి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలుసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం. ఏమా టాపులు వేసిపోతే పెద్ద ఆయనకు ఎక్కడికి వెళ్ళా సరే మాకు 5 టాపులు వేసిపోయిందని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీకి ఆత్మవిశ్వాసం నేర్పిస్తూ అభివృద్ధి పదాన్ని ముందుకు నడిపిస్తూ మనందరి కోసం మన ముందుకు వచ్చిన మనందరి ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం అమ్మా. చాలా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎలక్షన్లో ఇప్పటి వరకు నేను 43 మీటింగ్లు అడ్రస్ చేశాను. కానీ ప్రజాగళంలో ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండే విధంగా మా ఆడబిడ్డ ఇక్కడికి వచ్చారు. రావడం కాదు, మీ ఉత్సాహం చూస్తున్నా మగ పిల్లల కంటే ఉత్సాహంగా కేరింతలు పెడుతున్నారంటే అదేమి నేను మా ఆడబిడ్డల నుంచి కోరుకుంటున్నాను. మీరు మగవాళ్ళ కంటే తక్కువ కాదు, కానీ గట్టిగా ఫైట్ చేసి సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. ఆ దిశగా పోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు, రెండో పక్కన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే, రెండు కూడా సైకిలే సింబల్. అందరూ కూడా ఈయనకు ఓటేయమని అడగడానికి నేను వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. కొండపల్లి శ్రీనివాస్ గారు గాని అప్పలనాయుడు గాని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు. గెలిపిస్తారా చెల్లెమ్మలో మిమ్మల్ని అడుగుతున్నా.
గౌరవనీయులు పెద్దల అశోక్ గారు, ఇక్కడే మాజీ శాసనసభ్యులు కేఏ నాయుడు గారు ఎప్పుడు కూడా నియోజకవర్గానికి బాగా సేవలు అందించాడు. కానీ ఈరోజు ఒక యువకుడిని కూడా తేవాలని శ్రీనివాసుని పెడితే మనస్ఫూర్తిగా సమర్థించినటువంటి కేఏ నాయుడిని మీ అందరి తరపున అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయనకి ఇంకా ఉత్సాహం ఉంది, భవిష్యత్తులో పనిచేయగలుగుతాడు. తప్పకుండా పార్టీ పరంగా గుర్తింపు ఉంటుంది. అన్ని విధాల వారి సేవలు పార్టీ కోసం ఉపయోగించుకుంటాం. ఇంకో పక్కన జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగార్జున గారు, జనసేన నాయకులు సురేష్ గారు, బీజేపీ నాయకురాలు పావని గారు, ఈరోజు నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఏ ఉత్సాహం ఉందో దానికంటే మంచి ఉత్సాహం చూశాను మీ దగ్గర నుంచి. 10-15 ఏళ్లకు మన పేరు ఒకసారి ఆలోచిస్తే 2004 వరకు ఇలాంటి మీటింగులు పెట్టేవాడిని మా చెల్లెమ్మలతో, అక్కలతో. ఆ రోజు ఏం చేయబోతానో చెప్పేవాడిని. మైక్ కొంచెం మంచి. ఆ రోజు నేను చెప్పేవాడిని, మీరు కూడా బాగా హుషారుగా నేను చెప్పినట్టన్నీ ఫాలో అయ్యేవారు. ఒక్కసారి ఎన్నికలవి మోసగాళ్లు మళ్ళా వస్తారు, రకరకాల మాయమాటలు చెప్తారు. కానీ ఒక్కసారి గతాన్ని మీరు నెమరు వేసుకుంటే ఆడబిడ్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర చూడండి. 1986లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. ఆ రోజు సమాన హక్కు ఇస్తే జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వకుండా అప్పిచ్చాడు. ఏం తల్లి చూశారు కదా మీరే. నిన్నే వాళ్ళ చెల్లి చెప్పింది, నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఈయన ఎక్కడ అన్న నాకు అర్థం కాలేదు, నాకు అప్పు కింద ఇచ్చాడని. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈయన దయాదాక్షిణ్యాలు కాదు, ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన చట్టం ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ పెట్టాడు. స్థానిక సంస్థల్లో మీరు చూస్తున్నారు, ఈరోజు మీ అందరూ చాలా మంది ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్స్ అయ్యారు. ఫస్ట్ టైం పెట్టింది ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని రాజకీయాల్లోకి తెచ్చింది నందమూరి తారక రామారావు గారి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చిన తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు ఒకసారి చూస్తే ఆడబిడ్డలు బాగా చదువుకోవడానికి ప్రతి కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లకు హై స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టాం, మండలానికి జూనియర్ కాలేజీ పెట్టాం, డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం, జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టి పిల్లలందరినీ బాగా చదివించాం. ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. అదే సమయంలో నేను ఒకటి ఆలోచించాను, చదువు అనేది ఆడపిల్లలు బాగా చదువుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే ఈరోజు చాలా మంది బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు కట్నం ఇచ్చేవాళ్లు, ఇప్పుడు ఆడబిడ్డలకు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది నేను చూపించిన విధానం, ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమం. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటి ఆలోచించాను, చదువుకునే పిల్లలకు బాగానే ఉంది, చదువుకోని వాళ్ళకి ఏం చేయాలనుకున్నప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మీరు ఆ విషయం, ఎందుకంటే మళ్లీ ఆ డాక్రా సంఘాల్లో ఉండే చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్లీ డాక్రా సంఘాల ద్వారా మా చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేసే బాధ్యత నాది. ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత మాది.
ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఇది కాకుండా మీలో చైతన్యం తీసుకొచ్చాం. ఈ రోజు ఇంతమంది మహిళలు వచ్చారంటే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలే కారణం. ఇంకో పక్క మీరు చూస్తే 97లోనే బాలికా శిశు సంరక్షణ పథకం, ఆ కార్యక్రమం కింద మీరు చూస్తే ఆడబిడ్డ పుడితే భారం అనుకునే రోజులు, మగపిల్లలే కావాలనుకునే రోజులు. నేను ప్రోత్సహించాలని ఆ రోజు ఒకటే ఆలోచించా. ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెళ్లయ్యే సమయానికి ఒక నిధి కింద వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక భరోసా ఇచ్చాను. అలాంటి కార్యక్రమాలు చేశాం. మగ పిల్లలు స్కూలుకు పోతారు, సైకిళ్లు దొక్కుతారు. ఆడపిల్లలు మాత్రం సైకిల్ దొక్కాలంటే భయం, మీరు కూడా ప్రోత్సహించరు. అందుకే 8, 9, 10వ తరగతుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ధైర్యంగా ముందుకు పోవాలని, మగపిల్లలేగా సైకిళ్లు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా దొగ్గతారు. మగపిల్లలతో సమానంగా ముందుకు పోవాలని సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. స్పీకర్ గా ప్రతిభా భారతిని పెట్టాం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రైతు బజారు, లేకపోతే ఏది ఇచ్చినా ఆడబిడ్డలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 14 నుంచి మీరు ఒకసారి చూస్తే కడాన ఇసుక ర్యాంపులు మేనేజ్మెంట్ కూడా మా డాక్రా సంఘాలకే ఇచ్చాను. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. డాక్రా రుణమాఫీ మీరు చూస్తే 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ మీద 10,000 కోట్లు ఇచ్చాం. నేను ఒకటి ఆలోచించాను, ప్రతి ఒక్క మహిళకి 80 లక్షలు 90 లక్షల మహిళలు డాక్రా సంఘాల్లో ఉన్నారు. అందరికీ ఆర్థిక సహాయం చేసిన పార్టీ, అది కూడా పసుపు కుంకుమ కింద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు ఒకటి ఆలోచించారు, నేను 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇస్తే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దులు పెట్టాడు, తలవే చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు. మీరు కూడా ఐస్ అయిపోతారు తల్లి. అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదేనా పరిపాలన అంటే? ఎలాంటి వ్యక్తి అంటే, మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి. నేను అదిగా చేసింది. నేను మీ ఖర్చులు తగ్గించి, మీ ఆదాయాన్ని పెంచి, మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ నేను ఒక మాట చెప్తున్నా, ఆరో డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో 10 లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి కూడా ఒక పర్పస్ ఉంది. ఏం చేస్తానో కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇంకో పక్క మీరు చూస్తే మహిళలకి 11 రకాలైనటువంటి ఉచిత వైద్య పరీక్షలు పెట్టాం. ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డు కట్టించాం. ఒకప్పుడు నేను చూశాను, ఆడబిడ్డలు ఇంట్లో వంట చేయాలంటే పెద్ద సమస్య. గంటల తరబడి వంటింట్లో ఉండేవాళ్లు. వంటింట్లో నుంచి బయట వస్తే కళ్లలో నీళ్లు వస్తా ఉండేటివి, కడుపులోకి పొగబోయేది. నా తల్లిని చూశా. నా తల్లి మారిగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని 60 లక్షల మందికి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎవరు వినపడి నేను ఇచ్చాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
నవజాత శిశువులకి బేబీ కిట్లు ఇచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాను, బాలామృతం ఇచ్చాం. కడాన కొంతమందికి శ్రీమంతాలు కూడా సరిగా చేయలేదంటే నేను ఆలోచించి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ. కొంతమందికి పెళ్లిళ్లు చేయడానికి కష్టంగా ఉందంటే పెళ్లి కానుక ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ అదే మరిగా తల్లికి వందనం ఒక కార్యక్రమం పెట్టి ఆడబిడ్డలందరినీ మీ పిల్లలు మీకు రుణపడి ఉండేట్టుగా ప్రతి సంవత్సరం స్కూలుకు పిలిపించి మీ కాళ్లు గడిగి మీకు పాదాభివందనం చేశామంటే దానికి కారణం మీరు 9 మాసాలు మోస్తారు, కంటారు, కష్టపడి చదివిస్తారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే అది మంచిది కాదు. శాశ్వతంగా మీకు రుణపడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తల్లికి వందనం కూడా పెట్టాం. నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా, ఇప్పటికి 22 కార్యక్రమాలు పెట్టాం. అవన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే 2029కి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ గాని అసెంబ్లీలో గాని మీ అందరికి కూడా సీట్లు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో వేదిక పైన మగవాళ్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మా ఆడబిడ్డలు ఉండే పరిస్థితి వస్తుంది. అది నా ఆలోచన, అది జరుగుతుంది. అయితే ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఏమ్మా పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఇంటి అద్దె పెరిగిందా లేదా? ఇంకో పక్క ఆర్టీసీ బస్సు రేట్లు పెరిగాయా లేదా? కడాన కొంతమంది అలవాటు అయిపోయి మద్యం తాగడానికి పోతా ఉంటే ఏమమ్మా 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా? దీనివల్ల మీ మగవాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారు ఇంట్లో? శుభ్రంగా మీ దగ్గర కూడా మీరు చేసే ఆదాయంలో కూడా దబాయించి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? నేను ఒకప్పుడు నేర్పించేవాడిని. మీరు మగవాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలో కూడా చెప్పా ఒకప్పుడు మీకు అందరికీ. మళ్లీ ఆ రోజులు వస్తాయి. మిమ్మల్ని అందరినీ శక్తివంతంగా చేసి ఏం చేయాలో చేద్దాం. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని ధరలు పెరిగాయి, అన్ని విధాలా నష్టపోయారు. దానికి తోడుగా ఈరోజు చూస్తే మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అమ్మా అని అడుగుతున్నా. వస్తుందని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నా. డిఎస్ఏ పెట్టారని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఏది లేదు. కానీ ఈ సైకో అయితే ప్రతిరోజు చెప్పే మాటలు వింటా ఉంటే చాలా భయంకరంగా మాట్లాడే పరిస్థితి వచ్చాడు తప్ప ఏమీ చేసే పరిస్థితులు లేరు. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే కేఏ నాయుడు గారు మాట్లాడారు. కొంతమంది కుటుంబ సభ్యులు బయట చెప్పలేకపోతున్నారు. చాలా మంది పిల్లలు గంజాయికి అలవాటు అయిపోయి, మగవాళ్లు జే బ్రాండ్ లిక్కర్కి అలవాటు అయిపోయి, డ్రగ్స్ కి అలవాటు అయిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల మీరు ఇంకొక పక్క చూస్తే ఎవడైనా సరే గంజాయి తీసుకున్న వాడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలియదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి ఆ మత్తులో వాళ్లే ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి. ఈ అన్ని పరిణామాల వల్ల 5 సంవత్సరాల రాష్ట్రంలో 50% మహిళలపైన దాడులు పెరిగాయి. ఎక్కడికక్కడ దాడులు చేసే పరిస్థితి వచ్చింది. 80% మహిళలు అదృశ్యమైపోయే కేసులు పెరిగిపోయినాయి. మిస్సింగ్ కేసులు ఎక్కువ పెరిగిపోయినాయి. 50% పెరిగాయి. మహిళలపైన వేధింపులు పెరిగాయి. లైంగిక వేధింపులు 32% పెరిగాయి. దాడులు 32% పెరిగాయి. కడాన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలు. ఆనందంగా ఉండవలసిన మహిళ
ఇంటికి లక్ష్మిగా ఉండవలసిన మహిళ ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని ఈ రోజు ఇంకొక లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నేను ఆలోచించడం, భవిష్యత్తులో బాధుడు లేని సంక్షేమమే మా విధానం. పన్నులు తగ్గిస్తాం, ఖర్చులు తగ్గిస్తాం, మీ ఆదాయాన్ని పెంచుతాం. అది ఏ విధంగా చేస్తాం కూడా నేను చాలా స్పష్టంగా మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడైనా సరే ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే, లేకుంటే డబ్బులు పంచితే అది సస్టైనబిలిటీ ఉంటుందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మగవాళ్ళు గాని ప్రతిరోజు ఇంట్లో అప్పు తీసుకొచ్చి పొలాలు తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తే తిరిగి పే చేసే శక్తి లేకపోతే ఏమవుతుంది? దివాలా తీస్తారా లేదా అని అడుగుతున్నా. అదే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడ ఉంది పోలవరం కాలువలు ఇక్కడికి వచ్చి గజపతి నగరంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, రైతులకు ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి పన్నులు వస్తాయి, తద్వారా మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. ఒక పరిశ్రమ వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఒక కాలేజ్ వస్తే ఆ కాలేజీలో పిల్లలు చదువుకుంటారు, పెద్ద అయిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది, తద్వారా మెరుగైనటువంటి ఉద్యోగాలు వస్తాయి, ప్రపంచం అంతా పోయే పరిస్థితి వస్తుంది. అవి చేయకుండా ఈ ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, దివాలా తీశాడు. ఈ రోజు అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను సూపర్ 6 ఒకటి తీసుకొచ్చాను. ఇందులో మహాశక్తి మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందులో తల్లికి వందనం, 2 పిల్లలుంటారు, లేకుంటే 3 పిల్లలుంటారు. మీకు 15,000 ఇస్తారని 12,000, 13,000 ఇచ్చాడు. అందరి పిల్లలకి ఇస్తారని ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు. అంటే మీ ఉద్దేశం, వీళ్ళ ఉద్దేశం 2 పిల్లలుంటే ఒకరిని చదివించి ఒకరిని మళ్ళా పొలం దగ్గరకో పశువుల కాపరిగా పెట్టాలి. నా ఉద్దేశం అది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల్ని చదివించాలి. అందుకే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. దీనివల్ల పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ప్రపంచానికి కూడా వీళ్ళు అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, మీరు చూస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా. అంటే మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన గవర్నమెంట్ వస్తానే మీరు ఎక్కడికి పోవాలన్నా, ఎక్కడన్నా ఉద్యోగం చేసేసరికి పోయి రావాలన్నా, మార్కెట్కి పోయి రావాలన్నా, మీ పుట్టింటికి పోయి రావాలన్నా ఫ్రీగా తిరగండి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఎవరైనా అడిగితే నేనే డ్రైవర్ని, చంద్రన్నే మీకు డ్రైవర్, మీరు క్లియర్ గా చెప్పండి. అభివృద్ధికి గాని, మా ఆడబిడ్డల రక్షణకు గాని, మా ఆడబిడ్డల ఎంపవర్మెంట్కి గాని నేనే డ్రైవర్గా ఉండి మిమ్మల్ని నడిపించే బాధ్యత తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరందరూ చూస్తే మీకంతా ఖర్చులు కూడా డబ్బులు లేకుండా అవస్థపడుతున్నారు, చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. నేను అందుకనే ఒక మాట చెప్పాను, సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపద మా ఆడబిడ్డలకి ఇస్తాం. ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయల చొప్పున 12 నెలల్లో 18,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇదే కాదు, 5 ఏళ్లలో 90,000 ఇస్తాం. 90,000 9 లక్షలు ఏ విధంగా చేయాలో చేసే బాధ్యత మాది. అదే కాదు, 10% ఏదైతే 10 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తానని చెప్పాను. అవన్నీగా ఉపయోగించుకుంటే
మీకు చాలా వరకు వెసులుబాటు వస్తుంది. ఒకప్పుడు నేను మీ ఊర్లో ఉండి వనరుల ఆధారంగా చిన్న చిన్న పరిశ్రమలు కూడా ప్రోత్సహించాం. మీరు చాలా వస్తువులు తయారు చేసేవారు. కొంతమంది ఆడబిడ్డలు మలేషియా పంపించాం, ప్రపంచం మొత్తం పంపించాం. మీరు తయారు చేసిన వస్తువులు విదేశాల్లో కూడా అమ్మించిన సందర్భం ఉంది. దాన్ని ఇప్పుడు కూడా డాక్రా బజార్లో పెట్టాం. ఇవన్నీ కూడా చేశాం. నేను ఆ విషయం కూడా మీకు ఒకసారి చెప్తాను. ఉచితంగా ఇంకొక పక్క నేను చెప్పాను, ఎప్పుడో దీపం పెట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాను. ఆ రోజు ఇచ్చిన తర్వాత రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరిగాయి, గ్యాస్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు వాడమే మానేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా మీకు ఇస్తా. మళ్లీ మీ ఖర్చులు తగ్గిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమమ్మా నీళ్లు వస్తున్నాయా మీ ఇంటికి అని అడుగుతున్నా. నాగరిక ప్రపంచంలో ఉన్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, కానీ మంచినీళ్ళు మాత్రం రావు. ఇదేం ప్రభుత్వం నాకు అర్థం కాలేదు. అందుకే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా, ట్యాప్ ద్వారా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. 5 ఏళ్లలో అన్ని ఇండ్లు, అన్ని గ్రామాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జల్ జీవన్ మిషన్ ఉంది. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు కూడా వీళ్ళు ఉపయోగించడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది కేంద్రం ఇస్తానన్న వీళ్ళ అసమర్థత వల్ల ఆ డబ్బులు ఉపయోగించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. పక్కన తెలంగాణలో అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లకు నీళ్లు ఇస్తే ఇక్కడ నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థుడి ముఖ్యమంత్రి నీళ్లు ఇవ్వలేడు. గాని మీ ఇంటికి డోర్ డెలివరీ ఉంది. మద్యం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు కావాలన్నా మద్యం మీ ఇంటికి పంపిస్తున్నాడు. గంజాయి మాత్రం దొరుకుతుంది, మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. అందుకే ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా. నా ఆలోచన, నా ఆశయం ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీ రామారావు గారి ఆశయం. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఈ రోజు నుంచి నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ల దృష్టిలో పెట్టుకునే పని చేస్తా. మీకు అది కూడా కొంతమందికి అనుమానం రావచ్చు, ఎట్లా చేస్తారని కూడా. మీరు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 ఏళ్లు 30 ఏళ్లకు మునిపైతే, నేను చిన్నప్పుడైతే మా ఊర్లో కరెంటు కూడా ఉండేది కాదు. నేను ఎలిమెంటరీ స్కూల్ ఉన్నప్పుడు అప్పుడప్పుడే కరెంటు వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు కూడా సరిగా వచ్చేది కాదు. అప్పుడే నేను సంస్కరణ తీసుకొచ్చాను. చాలా మంది నన్ను వ్యతిరేకించారు. అవి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జవాబుదారీతనం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీద మీరు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని మీకు కావలసిన కరెంటు మీ ఇంటి దగ్గరనే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది గాని చేసుకుంటే మీకు అవసరమైతే కరెంటు మీరే ఉత్పత్తి చేసుకుంటారు, మీ ఇంటికి మీరే వాడుకుంటారు. మీ పొలంలో సోలార్ పంప్ సెట్స్ పెడితే కరెంటు వాడుకుంటారు, సర్ప్లస్ వస్తే గవర్నమెంట్కి ఇస్తారు. ఇలాంటి వినూత్నమైన విధానాల వల్ల ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాను. ఒకప్పుడు నేను చూసేవాడిని, గ్రామాలకు రోడ్లు కూడా ఉండేటే కాదు, కనీసం వాహనాలు ఉండేటే కాదు. ఈరోజు డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి. ఇలాంటి వినూత్నమైన మార్పులు జరుగుతున్నాయి. అయితే డబ్బులు సంపాదించడం ఈజీ అయిపోయింది, కానీ ఆ డబ్బులు కొంతమందికి పరిమితం అవుతున్నాయి. ఏ టాటానో, లేకపోతే మీరు చూస్తే రిలయన్స్, లేకపోతే అదానిలో వీళ్లే అనుభవించి ఈ పేదవాళ్ళకు రాని పరిస్థితి వస్తా ఉంది. నా ధ్యేయం, నా ఆలోచన ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు, అది కూడా ఉపయోగించుకుని ఈ ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రూపొందిస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చి రెండు కూడా సమన్వయం చేసి
మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఇవన్నీ సమీక్ష చేయాలంటే బాధగా ఉండేది, మనకు చాలా ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసాయి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. నా ఆలోచన ఒకటి, ఒకప్పుడు ఇప్పుడు రోడ్లు వచ్చాయి, రోడ్లకు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. పీపీపీ మోడల్ అది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఒక రోడ్డు వేరే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు యూజర్స్ కింద కార్లు పోతే, లారీలు పోతే, బస్సులు పోతా ఉంటే డబ్బులు వసూలు చేసుకుంటారు. అదే స్కూటర్ పోయినా, ఎడ్ల బండి పోయినా, ట్రాక్టర్లు వచ్చినా దాని డబ్బులు వసూలు చేయరు. పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా డబ్బులుండే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి రోడ్లు బ్రహ్మాండంగా వేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ ఇదే ఆలోచిస్తున్నా. చాలా మంది డబ్బులు సంపాదించారు. మీరు సంపాదించింది ఈ సమాజం వల్ల వచ్చారు. నా ఆలోచన ఒకటే, భవిష్యత్తులో బాగా డబ్బులు సంపాదించిన టాప్ లో ఉండే 10% బాగా వెనుకబడి ఉన్న పేదవాళ్ళని ఒక 20-30% పైకి తీసుకురాగలిగితే చాలా వరకు పేదరికం నిర్మూలన అవుతుంది. దాని మీద నేను శ్రద్ధ పెడతా. ఒకటే హామీ ఇస్తున్నా, ఏం చేస్తానో మీరే చూస్తారు. సంస్కరణల ద్వారా సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే సంస్కరణల ద్వారా ఈ పేదవాళ్లకు అండగా ఉండి ప్రజలే ఆస్తిగా పెట్టుబడిగా చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి. ఒక పేద కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో పిల్లలు ఉంటారు, ఈ 6వ తరగతి 7వ తరగతి చదువుతా ఉంటారు. వాళ్ళని మంచి స్కూల్లో పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించి ఏ చదువు చదువుకుంటే వాళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయో అలాంటి చదివించగలిగితే ఆ జనరేషన్ మీరైతే కష్టపడ్డారు, కానీ మీ పిల్లలు డబ్బులు సంపాదిస్తారు. అక్కడి నుంచి వాళ్ళ పిల్లలకి ఇబ్బంది ఉండదు, మీకు కూడా ఇబ్బందులు ఉండదు. ఈరోజు చాలా వరకు కొన్ని చూస్తూ ఉంటారు మీరందరూ. ఈరోజు దేశంలో మీరు చూస్తే మన రాష్ట్రంలో కూడా పిల్లలు బాగా చదువుకుని అమెరికాకు పోతే బాగా డబ్బులు అక్కడ సంపాదించి తిరిగి ఇంటికి 50,000 లక్ష రూపాయలు పంపిస్తున్నారు. భూములు కూడా కొనే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టించడమే కాదు, ఆదాయం పెంచడమే కాదు, పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచడం, అదే మరిగా ఆ డబ్బులతో మళ్లీ మీ ఆదాయాన్ని పెంచి మీ జీవితాల్లో వెలుగు తేవాలనేది నా ఆలోచన. ఇది చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒకటే నమ్మకం వచ్చింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా కేంద్రం కూడా చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు. మనం కొన్ని హామీలు ఇచ్చాం, 2 కూడా అనుసంధానం చేసుకుంటాం. డాక్రా సంఘాలకు కూడా ఇప్పుడు చెప్పాను నేను, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఏమేం చేయగలుగుతాం అన్ని చేస్తాం. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నన్ను 40 ఏళ్లు గౌరవించారు. తెలుగు జాతిలో నాకిచ్చిన గౌరవం ఎవ్వరికి ఇవ్వలేదు. కానీ ఈ సైకో వచ్చిన తర్వాత నన్ను గాని, పవన్ కళ్యాణ్ గాని, చిరంజీవిని గాని అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి, అశోక్ను గాని అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చాడు. ఏది ఏమైనా నా ఆలోచన ఒకటి, నన్ను గౌరవించిన మీకు న్యాయం జరగాలి. నా జీవితంలో శేష జీవితం రాత్రింబగుళ్ళు కష్టపడడం కాదు, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు, మీ రుణం తెచ్చుకునే వరకు నేను కష్టపడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు నేను చేసిన పనులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ నగరానికి పోతే నేను 95లో చేసిన పనులు ఈరోజు ఆ తెలంగాణ మొత్తం మంచి ఆదాయం వచ్చి చాలా వరకు ప్రభుత్వంలో వెసులుబాటు వచ్చింది. సంపద సృష్టించాం, అది తెలంగాణకు వెళ్ళింది. అక్కడ కూడా తెలుగు జాతి ఉంది. కానీ నా బాధ 50% జనాభా ఇక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ కూడా ఆ విధంగా చేయాలని నేను అమరావతికి నాంది పలికాను. పోలవరం 72% పూర్తి చేశాను. 16 లక్షల కోట్ల రూపాయలు విలువైన MOUలు చేశాను. ప్రపంచమంతా తిరిగాను.
విశాఖపట్నం కేంద్రంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాను. అన్ని పోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ హామీ ఇస్తున్నా, తప్పకుండా మీ రుణం తీర్చుకుంటా. 14 సంవత్సరాల్లో ఎంత పనిచేశానో ఈ 5 ఏళ్లలో దానికి రెట్టింపుగా పనిచేస్తా, రాత్రింబగుళ్ళు పనిచేస్తా, మీ రుణం తీర్చుకుంటాను, మీ సమస్యల పరిష్కారం చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎంఎన్ ఛానల్ ద్వారా రైతాంగానికి నీరు ఇవ్వాలని, కొండపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేయాలని, పోలవరం ఎడమ కాలువ అలైన్మెంట్ మార్చాలని చెప్పి ఇచ్చారు. ఇవన్నీ కూడా నేను ఎగ్జామిన్ చేసి తప్పకుండా మీకు న్యాయం చేస్తానని ఈ సమావేశాలు హామీ ఇస్తూ, మళ్లీ ఆడబిడ్డలందరినీ కోరుతున్నా, ఏమమ్మా నేను చెప్పింది మీకు అర్థమైందా తల్లి అని అడుగుతున్నా. అర్థమైందమ్మా? ఎవరి వల్ల మీకు లాభం వచ్చిందమ్మా? ఇప్పుడు నేను చెప్పిన దానివల్ల తెలుగుదేశం వల్ల లాభం వచ్చిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిందని అడుగుతున్నా. మళ్లీ మీరు ఏమారితే మనకు ఇబ్బందులు వస్తాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మహిళలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు న్యాయం చేసే కూటమి ఈరోజు ఎన్డీఏ కూటమి. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ప్రజల కోసం వచ్చిన వ్యక్తి, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, అలాంటి వ్యక్తిని కూడా నానా మాటలంటున్నాడు, బూతులు తిట్టే పరిస్థితికి వచ్చాడు. ఏది ఏమైనా మేమెవ్వరికి భయపడం. మీకు మంచి చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సమర్థవంతంగా ఫేస్ చేస్తాం. ఈసారి ఎన్నికల్లో మీరందరూ ఇదే ఉత్సాహంగా పనిచేయండి. మీరు ఇంకొక విషయం మీ అందరూ చెప్పాలి. మహిళలు ఎప్పుడు కూడా చాలా తెలివైన వాళ్ళు. మగవాళ్ళు ఎమోషన్లో పోతారు కానీ మా ఆడబిడ్డలు మాత్రం ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. మీరు ఒక పని చేయండి, మీ సెల్ ఫోన్ ఉంటుంది, లేకుంటే మీ పుస్తకం ఉంటుంది, మీ ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఒకప్పుడు ఎంత ఖర్చు ఉంది, ఇప్పుడు ఎంత ఖర్చు అయింది. రెండోది, ఇప్పుడు నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను బటన్ నొక్కానంటాడు, బటన్ నొక్కితే మీకేం వచ్చింది. 2. మూడోది, ఈ 2 బేరే చేసుకోండి, మీకు వచ్చిందెంత, మీ దగ్గర బొక్కిందెంత, మీ లాభమా నష్టమా. మూడోది, మీ పేరుతో ఒక్కొక్క కుటుంబం పేరుతో 10 లక్షలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, కడతాడు, మీరే కట్టాలా. అంటే అప్పులు చేసి పప్పు కూడా తినేవాడు కావాలా, సంపాదించి మీకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మీ ఆదాయాన్ని పెంచే పార్టీ కావాలనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 19 రోజులే ఉంది, ఇంట్లో కూర్చోండి. మీరు మీ పిల్లలు, మీరు కానీ ఏదైనా డౌట్ ఉంటే, చదువుకున్న పిల్లలుంటే వాళ్ళు కూడా కూర్చొని పెట్టుకోండి. మీ కొడుకుంటే కొడుకు గాని, భర్త ఉంటే భర్త మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వం మళ్లీ కంటిన్యూ అయితే మీరు ఈ రాష్ట్రంలో ఉండగలుగుతామా? కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొస్తున్నాడు. ఎప్పటి నుంచో మనందరికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అనేది చాలా సెంటిమెంట్. మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన భూమి, అది మనం కష్టపడి సంపాదించుకున్న భూమి. ఆ భూమి పైన మీరు చూస్తే పట్టాదారు పాస్ బుక్ ఉంది, ఉందామా పట్టాదారు పాస్ పుస్తకం? అందులో ఫోటో ఎవరిది ఉంది? ఇప్పుడు ఎవరి ఫోటో ఉంది? జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, అవునా కాదా? ఆయన ఇచ్చాడు ఆ భూమి మీకు. ఆ భూమి మీ మామో మీ తాతో మీ తండ్రో ఇచ్చారు, అవునా కాదా? మీ భూమి పైన ఆయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఏ ఎక్స్టెంట్ పోయాడంటే సైకో, మీ పొలాలున్నాయి, సర్వే రాళ్లు వేశాడు, సర్వే రాళ్లలో కూడా ఆయన ఫోటో వేసుకున్నాడు. తీసేయండి అవన్నీ. అంటే ఇప్పుడు ఇంకొక పని చేస్తున్నాడు, రేపటి నుంచి ఏ డాక్యుమెంట్ ఉండదు మీ పొలానికి, 10-1 ఉండదు, అడంగల్ ఉండదు, పట్టాదారు పాస్ బుక్ ఉండదు, అన్ని కూడా ఆన్లైన్ లోనే ఉంటాయి. ఆ ఆన్లైన్ లో మేనేజ్ చేసేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన మీ లెక్క మారిస్తే
ఇంకా మీ పని అయిపోయింది. మీ నెంబర్ మారిస్తే, ఎందుకంటే కంప్యూటర్లో ఒక ప్రమాదం ఉంది. ఒక డాక్యుమెంట్ ఉంటే ఒకప్పుడైతే జమాబందీ పెట్టి ఈ భూమి నీదేనని కన్ఫర్మ్ చేసిన రోజులు అవన్నీ. ఇప్పుడు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి డాక్యుమెంట్స్ ఇచ్చి ఏదైనా కానీ కావాలని కొంతమంది దుర్మార్గులు ఎక్కడ లిటిగేషన్ చేస్తే దానిపైన పోరాడే సాక్ష్యాలు మీకున్నాయి. దాన్ని కాపాడుకునే విధంగా ఉంది. ఈ చట్టం వస్తే చాలా ప్రమాదం. రౌడీలు, దొంగలు, నేరస్తులు మీ ఆస్తులు కొట్టేసినా అడిగే పరిస్థితి ఉండదు. అలాంటి ఈ మనిషి ఒక తిక్క మనిషి, తిక్కలోడు. చాలా విషయాలు చేసేస్తున్నాడు. ఆ తిక్కలోడు ఏం చేస్తాడో తెలియదు. ముందే అహంకారి, విధ్వంసాలు చేస్తా ఉంటాడు. అహంకారికి సైకో నేచర్ వచ్చిందనుకోండి, పిచ్చోడి దగ్గర రాయిస్తే ఏం చేస్తారమ్మా? ఏం చేస్తాడు? కొడితే మిమ్మల్ని కొడతాడు, లేదంటే పక్కోళ్ళు కొడతాడు, లేకపోతే అతనైనా కొట్టుకుంటాడు. అంతే కదా. ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు. అందుకే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నా కోసరం కాదు, మీకోసరం, మన పిల్లల కోసరం, మన భవిష్యత్తు కోసరం అందరం జాగ్రత్తగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది మిమ్మల్ని చూసిన తర్వాత. గజపతి నగరం తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తున్నాం. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, గెలిపిస్తామంటే. ఇప్పుడు మీరు అడగాల్సిన రా గెలిపిస్తామని గట్టిగా చెప్పండి. ఓకే, గుడ్. ఇద్దరు కూడా యువకులు. అప్పలనాయుడు ఒక సాధారణ కుటుంబం. సాధారణ కుటుంబంలో వచ్చిన వ్యక్తిని ఎంపీ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయనకు వాళ్ళ తాత ముత్తాతలు కూడా ఎవరు లేరు. కనీసం శ్రీనివాస్ తాత అయినా ఎంపీగా పనిచేశాడు. పైడితల్ నాయుడు బాబాయ్ ఎమ్మెల్యేగా పనిచేశాడు. కానీ అప్పలనాయుడు ఒక మామూలు కుటుంబం. ఒక మామూలు కుటుంబం, పేద కుటుంబం యొక్క అభ్యర్థిని నేను ఎంపీగా పెట్టానంటే అది పేదవాళ్ల పైన మాకుండే అభిమానం. ఇది చేస్తాం. మీరు కూడా ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో పేదవాళ్ల మనుషులు ఎక్కువ వస్తారు. సిద్ధంగా ఉన్నారా తల్లి మీరు? ఓకే. ఇప్పుడు మీరేమైనా క్వశ్చన్స్ చెప్పాలన్నా, సూచనలు ఇవ్వాలన్నా ఇవ్వండి. ఎవరన్నా మాట్లాడాలంటే మాట్లాడండి. ఎవరైనా మీలో నుంచి మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే చెప్పండి, వింటాం. ఓకే అమ్మా, నీ పేరేంటమ్మా? గట్టి చెప్పు. కాయితండి చెప్పమ్మా. మైక్ చెప్పమ్మా. ప్లీజ్ క్యారీ ఆన్. రాలేదా? మైక్ రాలేదు. మైక్ వాట్ ఇస్ ది ప్రాబ్లం? నువ్వు మాట్లాడతామా? మాట్లాడు. వారైనా నువ్వు మాట్లాడుతామా? చెప్పమ్మా. ఒక తల్లికి ఇద్దరు బిడ్డల కన్నా ఎక్కువ ఉంటే, నలుగురు బిడ్డలుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? నలుగురు బిడ్డలుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేయాలంటావు? వాళ్ళు కూడా చదువుకోవాలి కదా సార్, అభివృద్ధి చెందాలి కదా, ఉద్యోగం చేయాలి కదా, కుటుంబాన్ని పోషించాలి కదా. నీకు ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు పిల్లలు సార్. ఇద్దరితోనే సరిపెట్టావు. నీ ఇద్దరి బిడ్డలకు ఇద్దరికి 15,000 వస్తుంది. ఎవరైనా ముగ్గురు బిడ్డలుండే తల్లి ఉంటే ఆ తల్లికి కూడా ముగ్గురికి వస్తుంది. నలుగురుంటే నలుగురికి వస్తుంది. నలుగురుంటే 60,000 ఇస్తాం.
ఇప్పుడు ఆ ఆడబిడ్డకి ఇద్దరే ఉన్నారు కాబట్టి 30,000 వస్తుంది. నలుగురుంటే 60,000 ఇస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. నేను అందుకే ఒక మాట చెప్పాను, మన పిల్లలే మన ఆస్తి. మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకు ఉంది. చదువు చాలా ముఖ్యం. అలాంటి చదువు నేర్పించే బాధ్యత, దానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. బాగా దగ్గరుండి చదివించమ్మా. చదివిస్తాను సార్. మళ్ళా ఇప్పుడు ఈ సైకో వస్తే ఏ మాత్రం ఇస్తామా మీ పిల్లలది? 4th క్లాస్ ఒకడండి, ఫస్ట్ స్టాండర్డ్ ఒక అబ్బాయి అండి. 4th క్లాస్ ఒకరు ఫస్ట్ క్లాస్. నీకు 4వ తరగతి వాడు 7కో 8 పోతే ఈ సైకో ఉంటే ఎక్కడన్నా గంజాయికి కూడా అలవాటు అయిపోతారు. జాగ్రత్తగా ఉండుతాలి. ఉంటాను సార్. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికైనా మీ పిల్లలు కానీ మీ ఇంటి పక్క వాళ్ళకి గంజాయి అలవాటైన పిల్లలు లేకుంటే వాళ్ళు పడే ఇబ్బందులుంటే చెప్పండి. ఎవరైనా ఉంటే మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటే, సాక్ష్యం ఉంటే ఓసారి మీరు చెప్పాలంటే బాధపడతారు. కానీ వాస్తవం దీని నుంచి మనం కాపాడుకోవాలి. చెప్పమ్మా. నెక్స్ట్ పైకెక్కమ్మా. పైకెక్కేసి హలో కుర్చీ ఎక్కు. మాట్లాడమ్మా. హలో హలో చెప్పమ్మా. గౌరీని పైకి నిలబడలేను, చెయ్యి రెక్కలేను. ఎవరమ్మా నువ్వు? మాట్లాడేమ్మా. ఇంక అక్కడుందా? ఓకే. ఏం తాలే నువ్వు చెప్పు. సార్ నేను నిలబడ ఎక్స్ సర్పంచ్ సార్. అంటే ఇప్పుడు భూ సర్వే పేరుతో చాలా దందా జరుగుతుంది సార్. దాన్ని మన ప్రభుత్వం వస్తే అరకట్టాలి సార్. రైతులకి పాతాళంలో తొక్కేస్తున్నారు. అసలు రైతు అనేవాడు ఎక్కడా కనిపించట్లేదు. మన ప్రభుత్వం వచ్చినట్లయితే రైతుని ఎజెండాగా నిలబెట్టాలని నా కోరిక సార్. రైతునమ్మా. అవును సార్. రైతులకైతే ఎక్కడ ఏ ప్రభుత్వం వస్తున్నా న్యాయం జరిగేటట్లు నాకు అనిపించట్లేదు సార్. కానీ భూ సర్వే పేరుతో మటు భూ మాఫియా జరుగుతుంది సార్. సార్ అక్కడ ఉండేది అంటే పాస్బుక్ లో ఉన్నది ఒక పేరు, తర్వాత వాళ్ళు చూపిస్తుంది ఒక పేరు. ఈ భూమి మీది కాదు, ఆ పేరు ఉన్న వాళ్ళదే అని చెప్తున్నారు సార్. ఎక్కడికక్కడే నేను చూస్తున్నాను. ఆ బాధ్యతల్లో నేను కూడా ఒకరు ఉన్నాను సార్. ఏం జరిగిందమ్మా? నీ అనుభవం ఏంటమ్మా? అంటే సార్ మీ అనుభవం ఏంటి? మీ అనుభవం అంటే నా అనుభవం అంటే నాది కూడా ఉంది సార్. అది ఇప్పుడు బయటికి లీక్ చేయలేను సార్. అంటే రాజాం దగ్గర ఉంది సార్. అది నాకు మా పెద్దమ్మ గారు పెద్దనాన్న గారు పెంచుకున్నారండి. వాళ్ళు దత్తత చేశారు. కానీ మొన్న అది మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు సార్. కానీ వేరే వాళ్ళ పేరు వస్తుంది. అది అంటే సర్వే నెంబర్లు మారిపోయి మాది ఇంకోళ్ళ పేరు మీద వెళ్ళిపోయింది. సర్వేలో మా నెంబర్ మాది కాదు అని చెప్పాను సార్. కానీ అయినా సరే మా భూమిని వేరే వాళ్ళకి చెందుతుందంటే ఆయన చేసుకున్నారు సార్ సర్వే పేరులోన. అదే తల్లి, జాగ్రత్తగా ఉండండి. మీ భూములు మీవి కాదు. అవును ఈ సైకో ఉంటే ఎవడో ఒకడు మీ రికార్డు మార్చేస్తాడు. రికార్డు ఒకప్పుడు నీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఇచ్చాం, ఇప్పుడు డాక్యుమెంట్ లేదు. కొత్త చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం కంప్యూటర్లో గాని ఒక లైన్ మార్చేస్తే, నీ పేరేంటమ్మా? నీ పేరు హైమావతి సార్. హైమావతి గారు. హైమావతికి దత్తత తీసుకొని భూమి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ భూమి వేరే వాళ్ళ పేరు ఆన్లైన్ లో పెట్టేస్తారు. ఆన్లైన్ లో వేరే వాళ్ళ పేరు పెట్టేస్తే ఇంక ఈ అమ్మాయికి ఇంకా ఆస్తి రాదు. 90 రోజుల లోపల చూసుకోకపోతే ఆ తర్వాత కోర్టుకు పోవాలి. కోర్టు కూడా ఎక్కడా లేదు. జిల్లా లెవెల్లో ఒకటే కోర్టు ఉంటుంది. ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు అవుతుంది. ఇంకా అమ్మాయి జీవితంలో మళ్ళా భూమి రాదు. ఆ అమ్మాయి చూసే పరిస్థితి కూడా ఉండదు. ఇలాంటివన్నీ వస్తాయి. అందుకే నేను చెప్పాను, కొత్త చట్టం చాలా ప్రమాదం. మీ ఆస్తి మీది కాదు. మీ ఆస్తి జగన్మోహన్ రెడ్డి మన జాతకాలు రాసేస్తాడు. అది వస్తే చాలా ప్రమాదంగా ఉంటుంది. మనం గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైమావతి చెప్పిన విషయం మీరు చూస్తే ప్రతి ఒక్క గ్రామంలో ఈ లిటిగేషన్లు వచ్చేసాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం శాసించే పరిస్థితిలో వచ్చారు. మన భూమిని 22 ఏళ్ళు పెట్టేస్తున్నారు ఇప్పుడు. అంటే ప్రభుత్వ భూమి కింద, లేకుంటే బెదిరించి రాసేసుకుంటున్నారు. ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి.
రాష్ట్రం మొత్తం భూ వివాదాలు పెరిగాయి. దానివల్ల ఒరిజినల్ ఓనర్ మారిపోయి బినామీ పేర్లు వచ్చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా నేను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా. నేను వస్తానే మళ్ళా మీ భూమి మీకు ఇప్పించే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. డెఫినెట్ గా చేస్తామమ్మా. చాలా ఇలాంటి సంఘటనలు జరిగాయి. హలో మాట్లాడమ్మా. సార్, నేను మీ కలలకు రెక్కలు అనే పథకం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా పేరు షర్మిల గాయత్రి. నా ఇంటర్ అయింది ఇప్పుడే. నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. మీరు తెచ్చారు కదా పథకం కలలకు రెక్కలు అన్నది 5 లక్షల వరకు కూడా మీరు మాకు 0 ఇంట్రెస్ట్ మీద ఇవ్వాలనుకుంటున్నారు కదా. అది మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నది. అండ్ నాకు మీ సంతకం కావాలనుకుంటున్నాను సార్. నా సర్టిఫికేట్స్ మీద ఇవ్వగలరా? ఓకే అమ్మా, తప్పకుండా. ఏం చదివామ్మా ఇప్పుడు? ఇంటర్మీడియటా? అవును సార్, బైపీసీ సార్. ఎగ్జామ్స్ రాసావమ్మా? ఎస్ సార్. పరీక్షలు రాశావు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి ఆశ డాక్టర్ కావాలని, కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. అందువల్ల అమ్మాయి చదువుకోలేకపోతా ఉంది. అందుకే నేను కళలకు రెక్కలని, ఎవరికైతే ఎలాంటి కళలుంటాయో, ఎవరెవరికైతే ఎలాంటి ఆశయాలుంటాయో, నువ్వు ఉండే ఆడవాళ్ళు కదా మహాడేది, నువ్వు కాదు కదా, నువ్వు కూడా మహాడిస్తానుండు. ఇస్తా ఉండు, తొందరపడతా. కాబట్టి ఆ అమ్మాయి కోసం, అలాంటి పిల్లల కోసం ప్రభుత్వమే డబ్బులు ఇప్పిస్తాం, గ్యారంటీ ఇస్తాం, బాగా చదువుకుంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి పే చేసేట్టుగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే జీవితాల్లో ఉన్నతమైన శిఖరాలకు వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళని పూర్తిగా ఒక ఎంబీబీఎస్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏదైనా సరే చేయించే బాధ్యత మాదని మీ అందుకు హామీ ఇస్తున్నా. తప్పకుండా చేస్తాను సార్. పెడతాను పైకి రాము. ఇప్పుడు ఆయనకు కూడా మైక్ ఇవ్వండి, పాపం చాలా కోపంగా ఉన్నాడు. ఏంటమ్మా మాట్లాడు, నువ్వు మాట్లాడు. రాలేదా? నెక్స్ట్. నమస్కారం సార్. నా పేరు సుబ్బలక్ష్మి అండి. మాది గజపతి నగరం అండి. చెప్పమ్మా. మాది గజపతి నగరం సార్. మాకు అంజీపురంలో ల్యాండ్ ఉంది సార్. అప్పలనరసింహ గారి సైట్లు ఎదురుగా ల్యాండ్ ఉంది సార్. ల్యాండ్ ఎదురుగా అది తీసేసుకోవాలని మాకు చాలా ట్రై చేశారు సార్. 2 సంవత్సరాల నుంచి. ఒక్క నిమిషం ఏమమ్మా? 2 సంవత్సరాల నుండి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు డీసెంట్ గా కూడా పేర్లు మార్చేశారు సార్. మాకు మక్కు శ్రీధర్ గారు నాకు అండగా ఉండి నాకు ఇప్పటి వరకు కూడా చాలా ఇంతవరకు తీసుకొచ్చారు సార్. ఇప్పుడు కూడా వారం రోజుల క్రితం నీ పేరేంటమ్మా? నా పేరు సుబ్బలక్ష్మి, మేడిశెట్టి సుబ్బలక్ష్మి సార్. సుబ్బలక్ష్మి గారు ఒక బాధ. అవును సార్. భూమి మీదేనా? మాది మాదేనండి. మా మామయ్య గారు సంపాదించిందండి. మీ మామయ్య గారు సంపాదించిన భూమిని వాళ్ళు తీసేసుకోవడానికి మరి రోడ్ పాయింట్ సార్. రికార్డులు మార్చేశారా? మార్చేశారు సార్. పేర్లు మార్చేశారండి, అన్ని మార్చేశారు. డీసెంట్ గా వారం రోజుల క్రితం మాది పొలం దున్నేశారండి. దున్నేస్తే మా ఆయన గారు వాళ్ళ వల్ల ఇదైపోయి హాస్పిటల్లో ఉన్నారండి వారం రోజుల నుండి. ఈలాగా మళ్ళీ 3 రోజుల క్రితం దున్నేసాక పోల్సేస్తారు సార్. 3 రోజుల క్రితం మేము హాస్పిటల్లో ఉండగా నిన్నే హాస్పిటల్ నుండి వచ్చాం సార్. మాకు నిన్నే తెలిసింది సార్. మాకు మీరే న్యాయం చేసి నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను సార్. ధైర్యంగా ఉండి సుబ్బలక్ష్మి గారు. ఇప్పుడు మీరు ఇక్కడుండే మహిళలు, రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్పింది వాళ్ళ మామగారు సంపాదించిన ఆస్తి వాళ్ళకిస్తే ఇప్పుడు ఆ రికార్డు మార్చేసి వీళ్ళు కబ్జా చేసి ఆవిడని బయట పంపించేసే పరిస్థితికి వచ్చారు. అవును సార్. జేఈ నాగేశ్వరరావు వెనకాల నాయకులు సార్. ఎవరిని అడిగినా సరే అప్పలనరసింహ గారు అని చెప్తున్నారు సార్. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మా ఆయన గారు అయితే హాస్పిటల్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేదండి. నాకు మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా భర్త నాకు న్యాయం చెయ్యండి. ఒకటమ్మా, నేను ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్పేది మీకు అర్థమైందమ్మా?
అర్థమైనట్టు చేతులు పైకెత్తండి. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే మళ్ళా కూటమి రావాలి. ఇక్కడ శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యే కావాలి, ఎంపీగా అప్పలనాయుడు కావాలి. అదే మరి కూటమి ప్రభుత్వం రావాలి. వచ్చినప్పుడు నేను చెప్తున్నా, మీ భూమి మీకు ఇప్పించడమే కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు కూడా బొక్కలో వేస్తా, వదిలిపెట్టను. నువ్వెంతైతే బాధపడుతున్నావో ఆ ఆడబిడ్డను చూడండి, ఎంత మనోవేదన ఉండేది. ఇప్పుడు భర్త హాస్పిటల్లో చేరాడు. ఈ వార్త విన్నాక భర్త హాస్పిటల్ జరిగి జీవన్ మరణాల సమస్య ఉంది. ఇలాంటి దుర్మార్గాలు రేపు రాబోయే రోజుల్లో మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఊరుకు ఒక గొడ్ల పంపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. ఆ గొడ్డలు పెట్టుకొని ఇక్కడ ఎమ్మెల్యే బిహేవ్ చేస్తున్నాడు. రేపు ఊర్లో కూడా తయారవుతారు సైకో, ఇంటికి ఒకరు తయారవుతారు, ఊరికి ఒకరు తయారవుతారు. అక్కడి నుంచి ఏమవుతుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడికి పోయినా ఎప్పుడూ లేని కొత్త సమస్య భూముల సమస్య. అంటే ఎందుకు వచ్చిందని నాకు అడుగుతున్నా. అంటే రికార్డులు మార్చేయడం చాలా ఈజీ అయిపోయింది. కొత్త చట్టం అయితే ఇంకా ఈజీ అయిపోతుంది. కనీసం అమ్మాయి దగ్గర రికార్డు ఉంది ఫైట్ చేయడానికి, అన్ని రికార్డులు ఉన్నాయి. రేపు రాబోయే రోజులు ఆ రికార్డులు కూడా ఉండవమ్మా, అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటాయి. పేరు మార్చేస్తే ఇంకా అది ఫైనల్ అంటారు. దానిపైన ఆధారాలు ఉండవు. ఆధారాలు లేని వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా ఆ అమ్మాయి చెప్పిన దానిపైన నేను ఒకటి చెప్తున్నా, డెఫినెట్ గా తిరిగి ఆ భూమి వారికి ఇప్పించే బాధ్యత, వాళ్ళ భర్తను కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఒకటేనమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలా సుబ్బలక్ష్మి గారు, భయపడిపోయి నువ్వు మనోవేదన పడిపోయి వాడు ఎమ్మెల్యే గొప్పోడు నేనేం చేయలేను అనే ఆలోచన నీకు వచ్చేసి, అంటే రెండే మార్గాలు. ఒకటి ఎదురు తిరిగి పోరాడి నీ హక్కులు కాపాడుకోవడం. నాలాంటి వాడికే సాధ్యం కాలేదు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలుగుతాను. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది నీలాంటి వాళ్ళు మనోవేదన గురై భర్త చనిపోవడం, భర్త చనిపోతానే భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం ఎన్ని జరుగుతున్నాయి. ఒక ఉదాహరణ ఇస్తున్నా. మొన్నే ఒంటిమిట్ట నేనే అక్కడ దేవాలయాన్ని బాగా రామాలయాన్ని అభివృద్ధి చేశాను. చేసిన తర్వాత అక్కడ భూముల విలువలు పెరిగాయి. ఒక అతనైతే వీవర్ కమ్యూనిటీ నష్టం వచ్చింది. నష్టం వస్తే అప్పులైపోయాడు. అప్పులైపోయిన తర్వాత కనీసం 4 ఎకరాల భూమి ఉంటే కొంత అమ్మేసి ఆ అప్పులు కట్టేద్దామని పోయాడు. రికార్డు చూస్తే ఆ 4 ఎకరాలు వేరేవాడు ఇదే మరి కబ్జా చేసేశాడు. రికార్డులే తారుమారు చేసేశాడు. అందరి దగ్గర తిరిగాడు. తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. ఏం చేయాలో తెలియదు. కడా జీవితం మీద ఆశుదులుకొని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి రైలు కింద పడి చనిపోయాడు. ఆయన చనిపోయిన వెంటనే ఇంట్లో భార్య కూతురుంటే వాళ్ళిద్దరూ కూడా విషం దాగి చనిపోయారు. అంటే 3 చనిపోయారు. ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంది. ఆ అమ్మాయి ఒకటే మిగిలింది. ఆ అమ్మాయికి నేను పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతమందిని ఆదుకోగలుగుతాం? ఆ 4 ఎకరాల ఆస్తి 50 లక్షల కోటి రూపాయలు ఉంటుంది. నేను ఇవ్వగలిగేది ఒక 5 లక్షలు 2 లక్షలు ఇస్తాం. కానీ ఇలాంటి దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి. అదే నేను బాధ. ఆ ఆడబిడ్డ చెప్తుంది. ఏంటమ్మది చెప్పు. హలో మైక్. సార్ నమస్కారం సార్. నా పేరు హైమావతి. నేను ముచ్చార్ల గ్రామం గజపతి నగరం జిల్లా నుంచి వచ్చాను. చెప్పమ్మా. మీకు ముందుగా కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చాను. ఎందుకంటే మీ వల్ల 2 లక్షల రూపాయలు మా నాన్నగారి అకౌంట్ లో పడ్డాయి. నేను చాలా చిన్న పేదరికం నుంచి వచ్చిన అమ్మాయిని. మా నాన్న, మా అమ్మ, నేను, అదే మా ఫ్యామిలీ. అలా గడుపుతుండగా మా నాన్నగారు ఎంతో కష్టపడి డిగ్రీ వరకు నన్ను చదివించారు. సడన్ గా మా అమ్మగారికి ఒంట్లో బాగోలేక హఠాత్తుగా చనిపోయారన్నమాట. చంద్రన్న బీమా పథకం కింద మేము ఏడ్చిన టైంలో మీరు ఒక అన్నగా, ఒక ఇంటికి పెద్దగా మమ్మల్ని ఆదుకున్నారు. 2 లక్షల రూపాయలు మా నాన్న అకౌంట్ లో చేశారు. నాకు అప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో తెలియక ఇప్పుడు వచ్చిన అవకాశం
మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియక నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం వచ్చినందుకు. 2 లక్షల రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మా ఫ్యామిలీని ఒక అన్నగా ఒక పెద్ద కుటుంబానికి వచ్చిన దాతగా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. మేము చాలా సంతోషంగా అప్పుడు ఫీల్ అయ్యాం. తర్వాత ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అప్పుడు మా నాన్నగారికి పెన్షన్ వచ్చింది, నాకు నిరుద్యోగ భృతి వచ్చింది. తర్వాత మీరు పరిపాలనలో లేనప్పుడు మాకు మా నాన్నగారు పెన్షన్ తీస్తారు, 5 సంవత్సరాలు అయింది, అప్లై చేసినా వచ్చేది కాదు. నాకు నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇప్పుడు మీరు మళ్ళీ పరిపాలనలోకి వస్తే మా నాన్నగారికి పెన్షన్ వస్తుందని, నాకు నిరుద్యోగ భృతి వస్తుందని, ఏదైనా జాబ్ వస్తుందని, నేను మా ఫ్యామిలీని మళ్ళీ మీరు ఆదుకుంటారని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ రావాలి, మా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి. ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి కూడా తెలుగుదేశం పార్టీ రావాలి అని కోరుకుంటున్నాను. నా ఓటు ఎప్పుడూ తెలుగుదేశానికే అని నేను కోరుకుంటున్నాను. మా నాన్నగారు కూడా ఎప్పుడూ తెలుగుదేశానికే అభిమాని అని, నాకు కూడా చిన్నప్పటి నుంచి తెలుగుదేశానికే హానెస్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలని నన్ను ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. నా ఫస్ట్ ఓటు, నా చివరి ఓటు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే అని నేను కోరుకుంటున్నాను. ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి మీరే మా ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? హైమావతి సార్. ఇప్పుడు హైమావతి చెప్పింది, నేను ఆ రోజు చంద్రన్న బీమా తీసుకొచ్చాను. ఎవరైనా చనిపోతే 30,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళం చనిపోయిన రోజునే. ఆ తర్వాత 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం, దాన్ని పెంచాం, 5 లక్షల వరకు చేశాం. నేను గాని ఉండుంటే ఇప్పుడు చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేయాలని చెప్పి నేను ఆలోచించాను. ఒక్కొక్కరికి 10 లక్షలు వచ్చుండేది, అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఆ అమ్మాయి చదువుకోనుంది. నేను అప్పుడే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం. ఈ రోజు మళ్ళా అమ్మాయికి హామీ ఇస్తున్నా, నిరుద్యోగ భృతి ఇస్తాం, 3,000 రూపాయలు ఇస్తాం, ఉద్యోగం కూడా వచ్చినట్టు చూస్తాను. అవసరమైతే ఇలాంటి పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి మంచి ఉద్యోగం వచ్చేట్టుగా వాళ్ళ తండ్రికి ఇప్పుడు పెంచను 4,000 రూపాయలు మీ ఇంటి దగ్గరనే ఇప్పించే బాధ్యత నాది. అది కూడా ఇస్తాం, 4,000 ఇస్తాం, మొదటి తారీఖున ఇస్తాం. రెండో విషయం కూడా మీరు చూస్తే, 1 నెలలో తీసుకుంటే 2 నెలలు ఇస్తాం, 2 నెలలు తీసుకోతే 3 నెలలు ఇస్తాం, 3 నెలలు తీసుకోకపోతే 4వ నెల ఇస్తాం. పింఛన్లు ఏప్రిల్ నుంచే ఇస్తాం. నేను గవర్నమెంట్ ఫామ్ చేసేది జూన్ నెలలో 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి, తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. కానీ మీ పింఛను మాత్రం ఏప్రిల్ నుంచే ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి అది వస్తుందమ్మా, నీకు నిరుద్యోగ భృతి కూడా వస్తుంది. మైక్ ఆ అమ్మాయికి పంపేయండి. ఆ మైక్ ఏ మైక్ ఇది అయిపోయి 2 రోజులు అయిపోయి. నమస్కారం సార్. చెప్పమ్మా. మాది గొర్రెలపేట గ్రామం. నా పేరు పైట్రాజ్ అండి. మా నాన్న పీతల రామ్ అండి. తెలుగుదేశం పార్టీ 48 సంవత్సరాల కానించి ఆ పార్టీలే ఉంటుందండి. మా ఇంటికి దారి ఎల్లీకంట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాడి చేసి ఎలుగెట్టేశారండి. కంచేసి 45 సంవత్సరాల కానించి తెలుగుదేశం పార్టీలో ఉందన్న ఉద్దేశంగా ఇప్పుడు గతగా 4 సంవత్సరాల కానించి అదే ఇబ్బందులు పెడతానండి. రక్తాలు వచ్చినట్టు కొట్టారండి, ఇంటింటికి వచ్చి మరీ కొట్టారండి. ఊరు మొత్తం అంతా మా నాన్న కొట్టారండి. మా నాన్న ఒక్కడే తెలుగుదేశం పార్టీ అండి. మాకు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇచ్చాం, మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి ఇచ్చాం, ఎక్కడ ఇచ్చినా మాకు స్పందన దొరకలేదండి. మాకు మీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఇలాంటి దుర్మార్గాలు కూడా చేస్తున్నారు. పార్టీ పరంగా వేధింపులు, ఇలాంటి దౌర్జన్యాలు చేసే పరిస్థితి వచ్చారు. ధైర్యంగా ఉండమ్మా, 20 రోజులు. ఆ తర్వాత తప్పకుండా నీకు న్యాయం చేయించే బాధ్యత నాది. డెఫినెట్ గా నీకు న్యాయం జరుగుతుంది. నువ్వేం ఆధారపడేది, గట్టిగా ఉండు, నేను చూసుకుంటాను. ఇప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆడొక ఆయన ఇంత మునుపు లేచారు కదా పైకి, అలిగిపోతున్నాడు లేడా? హలో హలో ఓకే అమ్మా. సార్ నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరి. మాది తమటాడ గ్రామం అండి. హైవే నుంచి 2.5 కిలోమీటర్స్ మాది.
మా గ్రామంలోని చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి సార్. ఊరు చిన్నదే కానీ దౌర్జన్యాలకి చాలా పెద్దపీట వేసిన గ్రామం సార్. అలాంటి గ్రామంలోంచి మేము 10 మందివి టీడీపీ తరఫున వస్తున్నామండి. వచ్చి మీకు మేము అండగా ఉంటాము, మాకు మీరు అండగా ఉంటామని మీరు హామీ ఇస్తే మన శ్రీనివాస్ గారికి అప్పలనాయుడు గారికి ఓటేసి అఖండ విజయాన్ని చేకూరుస్తాం సార్. నేను ఒకటే హామీ ఇస్తున్నానమ్మా, మీరు అధైర్యపడద్దండి, గట్టిగా ఉండండి, మీకు అండగా పార్టీ ఉంటుంది. ఇక్కడ శ్రీనివాస్ అప్పలనాయుడు ఇద్దరు కూడా మీకు అండగా ఉంటారు. వాళ్ళ వల్ల కాకపోతే నాకు చెప్తారు, నేను చేపిస్తాను, మీకు హామీ ఇస్తున్నా. అధైర్యపడద్దని, ధైర్యంగా ఉండండి. ఇంకొక ఇష్యూ సార్, నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నండి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. సో నాలాగే గ్రాడ్యుయేట్స్ మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ లోని సాఫ్ట్వేర్ అన్నది వచ్చిందంటే కేవలం మీ వల్లే. ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెంది వెళ్లాల్సిన ఆంధ్రప్రదేశ్ తిరోభివృద్ధి చెందింది, వెనక్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి నాలాగా డిగ్రీలు ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మీరు మాకు హామీ ఇవ్వండి సార్. తప్పకుండా అమ్మా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరైనా సరే పైకి రావాలంటే ఇండస్ట్రియలైజేషన్ రావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. అది తప్పకుండా తీసుకొస్తాం. ఇతని వల్ల ఏ పరిశ్రమ రావాలన్నా వాటా అడుగుతున్నాడు. ఇప్పుడు అమర్ రాజా ఉంది, పారిపోయింది. లూలు ఉంది, పారిపోయింది. చాలా మంది 40 ఏళ్లు 50 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తిని మెడ మీద కత్తిపెట్టి రాయించుకుంటున్నాడు. దానివల్ల ఈ రాష్ట్రానికి రావాలంటే అందరూ భయపడుతున్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్లీ నేను వస్తానే, తప్పకుండా న్యాయం జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి. ఇండస్ట్రీస్ యొక్క గజపతి నగరానికి ఈ విజయనగరం బ్యాక్వర్డ్ ఏరియా తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీకు అందుకనే ఎయిర్పోర్ట్ కూడా భోగాపురంలో పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం, ఇక్కడికి రావాలంటే 2-3 గంటలు, ఒక 1.5 hour అనుకుంటాను. ఇక్కడికి 1 hour, 1 hour లో వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే మళ్ళా మధ్యాహ్నం కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నాకు కూడా ఇంకా కొన్ని మీటింగ్స్ అన్ని ఉన్నాయి. ఈ రోజు నేను నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన మా ఆడబిడ్డలతో చూశాను. ఇది ఒక స్ఫూర్తి. నేను ఒకటే చెప్తున్నా, మీ రుణం తీర్చుకుంటా. 19 రోజులు మా కోసం మీరు పనిచేయండి. 5 ఏళ్లు పనిచేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్. ఓకే, నువ్వు ముందు రాలా, కనపడలా, ఎక్కడ తప్పించుకున్నావు? రామ్మా. సార్, చిన్న రిక్వెస్ట్, మీరు మనుషులతో పాటు కాస్త జంతువులకు కూడా చిన్న హెల్ప్ చేయండి సార్. వాటిని సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం